అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. కొడాలి నాని 2019 నుంచి 2024 మధ్యన ఎలాంటి దుర్భాషలాడాడు, ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తించాడు, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, కూటమిలో ఉండేటువంటి నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా బూతులు మాట్లాడాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే కొడాలి నాని చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. మరి ఏం మాట్లాడో ఒకసారి విందాం. ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ లేకపోతే ప్రభుత్వం మీద ఏమన్నా విమర్శలు చేసినప్పటికీ ఏయో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఇక్కడ కొడాలని ఏమంటున్నాడు అంటే, దానికి ముందు జనాలు ఏమనుకుంటున్నారంటే, సాధారణమైనటువంటి మనుషులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కొడాలి నువ్వు జైల్లో పడాలి ఒకటే స్లోగన్ వినబడుతుంది. కొడాలి నువ్వు జైల్లో పడాలి, నిన్ను ఎప్పుడు జైల్లో వేస్తారని వాళ్ళు ఆశిస్తున్నారు, ఎప్పుడు వెళ్తావా అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ కొడాలని కృష్ణ రావణ్ గురించి ఏమంటున్నాడంటే, విమర్శించే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేసి జైల్లో కొత్త చట్టాలు, ఏదేదో ఇడ్లీ చట్టము, ఉప్మా చట్టం అని చెప్పి చట్టాలని ఉల్లంఘించడం వీళ్ళకి సర్వసాధారణం. చట్టాలని అవహేళన చేయడం, నెల్లూరు భాషలో అయితే కిండల్ చేయడం అంటారు. ఈరోజు కొడాలని మాట్లాడేటువంటి భాష కొంచెం మారింది. ఈరోజు రావణ కృష్ణ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి దళిత క్రైస్తవ శంకారావం ఒక బహిరంగ సభలో వందలాది మంది జనాల్ని పోగేసి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు దెబ్బ కొడుతున్నా కూడా అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి హక్కుల కోసం ఆ సభా ప్రాంగణంలో మాట్లాడాల్సినటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి కేవలం కూటమి నాయకులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉంటారో, పవన్ కళ్యాణ్ గారు ఉంటారో, నారా లోకేష్ గారి గురించి ఏకవచనంతో సంబోధిస్తూ దారుణమైన మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రావణ్ కృష్ణ. గతంలో కూడా నక్సలిజం మీద గురించి కానీ, టెర్రరిజం మీద గురించి కానీ మాట్లాడినాడు. అదేవిధంగా వాటిని సమర్థించినటువంటి పరిస్థితి, హైందవ ధర్మాన్ని తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి ఈ రావణ్ కృష్ణ. దారుణమైనటువంటి దుర్భాషలాడే ఈ రావణ్ కృష్ణని దేశం మొత్తం దుమ్మెత్తుపోస్తుంటే కొడాలి నాని ప్రశంస ఎవరైతే ఉన్నారో రావణ కృష్ణ అనే వ్యక్తిని ఈ కొడాలి నాని వెనకేసుకొని వస్తున్నాడు. గతంలో కొడాలి నాని భాష అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు ఎంత దారుణంగా ఉండేదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు మంచివారిని కోరుకుంటారు, దౌర్భాగ్యులనే ఏరుకుంటారు అన్నట్టుగానే ఈరోజు ఇది జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తే ఆ చట్టాల గురించి ఇడ్లీ చట్టం, ఉప్మా చట్టం అంటున్నారు. ఈరోజు గుర్తుపెట్టుకో కొడాలని, నిన్ను లోపలేసిన తర్వాత, నువ్వు రిమాండ్ ఖైదీగా సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఈరోజు టిఫిన్ ఏంటో చెప్పమా అంటే వాళ్ళు అంటారు ఉప్మా అని. కావాలంటే చూసుకో, ఇడ్లీ ఉప్మా చట్టం అన్నావు, ఇడ్లీ ఏమో నాకు తెలియదు కానీ నీకు పెట్టబోయేది ఉప్మా. అలాంటి ఉప్మా తినేటప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో, నిన్ను లోపల ఎలా వేసి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో కంపల్సరీ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా లోపలికి వెళ్తావు, వెళ్ళేది రేపో ఎల్లుండో అన్నట్టుంది. ఈరోజు మరీ కనబడకపోతే, మరీ వినబడకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే మళ్ళీ అన్న అధికారంలోకి వస్తాడు, మనకి క్యాబినెట్ మినిస్టర్ ఎవడో ఇస్తాడు అనే భయంతో ఈరోజు వచ్చావు తప్ప నీకు మాట్లాడాలనే ఉద్దేశం లేదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడినటువంటి భాష ఈరోజు చాలా తగ్గింది. అంటే నీ శిష్యుడు మాట్లాడేసరికి నువ్వు మాట్లాడలేని పరిస్థితులు ఉండేసరికి మనోడిని సమర్థిస్తున్నావు. తర్వాత ఏం మాట్లాడుతున్నావు ఒకసారి విందాం. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కొడాలని ఇక్కడ ముఖ్యమంత్రులు లేదంటే ఉప ముఖ్యమంత్రులు, వివిధ క్యాబినెట్ శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంతకన్నా దారుణంగా మాట్లాడుతున్నట్టున్నావు. నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నీ భాష కానీ, కృష్ణ రావణ మాట్లాడినటువంటి భాష కానీ ఎక్కడైనా మాట్లాడినట్టు ఒక క్లిప్ కానీ, ఒక వీడియో కానీ చూపించగలవా? ఏ వీడియో కూడా డిలీట్ చేసినటువంటి చరిత్ర కూటమిలో ఉండేటువంటి నాయకులకు ఆ బుద్ధే లేదు. ఎవరైనా నీలాగా, నీ కృష్ణ రావణ్ లాగా మాట్లాడినట్టు నువ్వు మాట్లాడినట్టు చూపిస్తే నేను రాజకీయాలు వదిలిపోతా. నేను ఎప్పుడు కూడా మైకు ముందుకు వచ్చి మాట్లాడను. అలాంటి భాషను నువ్వు వెనకేసుకొని వస్తున్నావంటే అందుకే వైఎస్ఆర్సీపీ వెనకబడిపోయిందని మరోసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో
మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం అయినా కూడా. అయితే ప్రశ్న రావల్ లాంటి వ్యక్తి ఒక అంశం మీద మాత్రమే కాదు లోపలికి వెళ్ళింది, ఇది జనాలకు తెలియాలి. ఉగ్రవాదం గురించి, నక్సలిజం గురించి, హైందవ ధర్మం గురించి, దానితో పాటు ఒక గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, వివిధ శాఖలకు సంబంధించిన నాయకుల గురించి దారుణాతి దారుణంగా మాట్లాడుతూ దాన్ని సమర్థించడం వల్ల వివిధ సెక్షన్లో అతను లోపలికి వెళ్ళాడు. కక్ష కట్టి లోపలికి పంపించారు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని నేను కొడాలి నానిని ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఒకసారి ఇది మళ్ళీ వినండి. ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉపమా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ కొడాలి నాని అంటున్నాడు మళ్ళీ ఇదే అవహేళన చేయడం, చట్టాన్ని ఉల్లంఘించడం, చట్టాల గురించి నీచాతి నీచంగా మాట్లాడడం వీళ్ళకి పెద్ద నేర్చుకోవాల్సిన విజయం కాదు, ఆల్రెడీ బ్లడ్లో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న రావణ మీద కేసులు పెట్టి లోపలేస్తున్నారు అంటున్నావు. మరి అంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టక కేసు బీర్లు పెడతారా? చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, బూతులు తిడుతున్నావు, బహిరంగ సభలు పెట్టి ఏరే వాళ్ళ గురించి, ఏరే వాళ్ళ మహిళల గురించి దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నావు. శభాష్, నీ మీద పెట్టాల్సింది కేసులు కాదు, కేసు బీర్లు తాగి బాగా డీజేకి డ్యాన్స్ చేసి ఇంట్లో పడుకో అని చెప్పి ఎవరైనా అంటారా? కేసులే కదా పెడతారు. మన రాజ్యాంగబద్ధంగా మన ప్రజాస్వామ్యంలో చట్టాలు ఎందుకున్నాయి, సెక్షన్లు ఎందుకున్నాయి, జైలు ఎందుకున్నాయి, లా ఎందుకుంది? రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే, తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావణ్. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణని అమ్మనా బూతులు తిడతాడు, ఒకరిని బ్రోకర్ అని, ఒకడు లోఫర్ అని. ఆ పౌడర్ డబ్బా మన మహా న్యూస్ అయితే కనుక శాంతం ముఠాకోర్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాడు. అంతకన్నా ఎక్కువ స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. కాబట్టి జనసేన అతని మీద దాడులు, కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూలం మీడియా అతని మీద వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే గనక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి, అంటే ఇక్కడ ఓవరాల్ గా ఇది మీరు క్షుణ్ణంగా వినాలని పెట్టాను. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం కేసులు పెట్టట్లేదు, జనసేన వాళ్ళు పెడుతున్నారు అంటున్నారు. మరి ఎవరు కేసులు పెడితే ఉంది, అందులో నిజాయితీ నిబద్ధత ఉంటే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వస్తుంది, రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత వాదోపవాదాలు జరుగుతాయి, అది వేరే విషయం. మరి ప్రశ్న రావణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి కాదు అంటుండవు. మరి మొదటి నుంచి ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల్లో ఇదేటువంటి భాష మాట్లాడుతున్నాడు, దారుణాతి దారుణంగా కూడా ఈ దుర్భాషలు ఆడుతున్నాడు. మరి డే 1 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ సమయ సందర్భంలో, ఈ సన్నివేశాల్లో మాకు సంబంధించిన వ్యక్తి కాదని ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇది ఫస్ట్ పాయింట్. మాకు సంబంధించిన వ్యక్తి కాదు అని నువ్వు ఎందుకు చెప్పలేదు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నావు నువ్వు. మరి జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొని వచ్చినటువంటి వీడియోలు ఎన్నున్నాయి, ఎంత దారుణంగా కూటమి గురించి మాట్లాడినటువంటి మాటలు ఎన్నున్నాయి అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో కూడా శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు కూడా మీరు ఎందుకు శ్రీరెడ్డి మాకు సంబంధం లేదు అని ఎందుకు చెప్పలేదు? బోరుగడ్డ అనిల్ విషయంలో, పంచప్రభాకర్ విషయంలో కూడా వీళ్ళు ముగ్గురు పార్టీకి సంబంధం లేదు అని మీరు ఎందుకు చెప్పలేదు? వెనకేసుకొని రాబట్టే కదా ఈరోజు మనం 11 తెచ్చుకున్నాం. గతంలో
నీ భాష అంటే కొడాలి నాని అనే నీ భాష, పేరు నాని, అంబటి రాంబాబు, రోజారెడ్డి, మరి పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, మీ అందరి భాష ఎంత దారుణంగా ఉండిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీకు మీ భాష మాట్లాడే వాళ్ళంటే విపరీతమైన ఇష్టం. అందుకని ఈ కృష్ణ రావణ్ అనే వ్యక్తి విర్రవీగా మాట్లాడుతూ ఉంటే పెద్ద వీరుడు మాదిరిగా మీరు దండేసి దండం పెట్టారు తప్ప నువ్వు పార్టీకి పిండం పెడుతున్నావురా అని ఏ రోజు అడిగినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రావణ్ ప్రశ్న అతను మీ పార్టీకి సంబంధం లేదు అన్నప్పుడు పట్టించుకోబాకండి. ఈరోజు అతన్ని వెనకేసుకొని వచ్చే ప్రయత్నం నువ్వు చేసి మళ్ళీ దొరికిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దొంగతనం చేసిన చోటే, అబద్ధాలు చెప్పిన చోటే దొరికిపోవడం మీకు విలువైన విద్య. కాబట్టి 100% కొడాలి, నువ్వు జైల్లో పడాలి, ఖచ్చితంగా లోపలికి వెళ్తావు. నువ్వు ఆ రోజుల్లో మాట్లాడినటువంటి భాష ఎక్కడికి పోలేదు. ప్రతి ఒక్కరూ సాధారణ కార్యకర్తల నుంచి నాయకుల వరకు, ప్రజల వరకు కోరుకునేది ఒకటే, కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. నువ్వు ప్రశ్న విషయంలో ఇన్ని మాట్లాడినా ఒకటే ప్రశ్న, కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. నువ్వు ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతున్నావు. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్.